ఒక హత్య, ఎన్నో నమ్మలేని, నమ్మాల్సిన నిజాలు. ఇవన్నీ కూడా విశాఖలో హత్యకు గురైన మౌనిక సంఘటనలో మనకి బయటపడ్డాయి. అసలు మౌనికకు, అలాగే రవీంద్రకు పరిచయం ఎలా ఏర్పడింది? అన్నిటికంటే మించి హత్య చేయాలన్న ఆలోచన అతనికి ఎందుకు కలిగింది? హత్య తర్వాత నిందితుడు ఎలాంటి ప్రవర్తన వ్యవహరించారు? ఇలాంటి అంశాలపై మనతో మాట్లాడడానికి విశాఖకు చెందిన సౌత్ ఏసీపీ శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఇది ఈరోజు సంఘటన మీ ఎంక్వైరీ, అంటే మీ పోలీస్ ఎంక్వైరీలో చాలా అంశాలు బయటపడి ఉంటాయి. వాస్తవానికి ఈ హత్య ఏ రకంగా నిన్న చేసినట్టు మీ విచారణలో ప్రాథమికంగా వెల్లడైంది? ఇప్పుడు దర్యాప్తు విషయాలు పరిశీలిస్తే ఈ ముద్దాయి రవీంద్రకి, మౌనికకి డేటింగ్ యాప్ ద్వారా 2021 నుంచే పరిచయం అయినట్టుగా తెలుస్తూ ఉంది. అప్పటి నుంచి కూడా వీళ్ళ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతూ ఉంది. మరి ఆ రిలేషన్స్ అనేది నిన్నటి వరకు కూడా అది కంటిన్యూ అవుతా ఉంది. ఓకే సార్, నిన్న హత్య చేయాలని ప్రీ ప్లాన్డ్గా అతను పిలిపించాడా, లేక అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ హత్య జరిగినట్టు అనిపిస్తుందా? ఎలా హత్య చేశారండి? ఇప్పుడు అమ్మాయి చనిపోయిందండి. అమ్మాయి తరపున ఎవరు ఇట్లా జరిగిందని చెప్పడానికి ఎవరు లేరు. కానీ ఇప్పుడు ముద్దాయి వర్షన్ ప్రకారం ఏంటంటే ఈ వీళ్ళిద్దరి మధ్య గొడవలు అయినాయంటగా తెలుస్తూ ఉంది. గొడవలు అతను చెప్పే వర్షన్ ఏంటంటే ఈ అమ్మాయి ఇప్పటికే దాదాపు 3 లక్షల దాకా నేను ఇచ్చాను, మరి ఇంకా అమౌంట్ డిమాండ్ చేస్తూ ఉంది, నన్ను డబ్బుల కోసం హెరాస్ చేస్తూ ఉంది. ఆ ఉద్దేశంతో ఈ హెరాస్మెంట్ తట్టుకోలేకే నేను చంపేశానని చెప్పేసి అతను కన్ఫెషన్ ఇవ్వడం జరిగింది. ఓకే సార్, వాళ్ళ ఫ్యామిలీ చూశారు కదా, ఎంతో కొంత పెద్ద ధనవంతులు కాకపోయినప్పటికీ ఆర్థికంగా ఇబ్బంది లేదు. వాళ్ళ పేరెంట్స్ మాకు డబ్బులు అవసరం లేదు అని చెప్తున్నారు. అయితే నిందితుడు ఈ రకంగా చెప్తున్నారు. నిందితుడు కూడా ఫైనాన్షియల్ కండిషన్ బాగుంది. అట్లాంటప్పుడు డబ్బులు ఇవ్వచ్చు కదా, హత్య ఎందుకు చేయాలని అనుకున్నట్టు చెప్పారు. అదేనండి, ఇప్పుడు అతను చెప్పే వర్షన్ ఎంతవరకు కరెక్ట్ అనేది మనం వెరిఫై చేయడం జరుగుతుంది. ఒకవేళ అమ్మాయికి ఇతను డబ్బులు ఇచ్చినా ఏదైనా ఉంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వాడి అకౌంట్స్ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్లో భాగంగా. ఓకే సార్, హత్య ఎలాగా చేశారు? హత్య అనంతరం అతను ఆ బాడీని ఎట్లా షిఫ్ట్ చేయడానికి ప్రయత్నించాడు? అలాగే పోలీసుల దృష్టికి ఏ రకంగా వచ్చింది? ఇప్పుడు నిన్న అతను చెప్పిన వర్షన్ ఏంటంటే నిన్న అమ్మాయిని కావాలనే ఉద్దేశంతో పిలిపించాడు. అమ్మాయిని చంపాలన్న ఉద్దేశమే. అమ్మాయి ఈ విధంగా నన్ను ఇబ్బంది పెడతా ఉంది, రోజు ఏదో ఒక గొడవ హెరాస్ చేస్తున్న ఉద్దేశంతో నిన్న పిలిపించాను. ఇంటికి పిలిపించిన తర్వాత మరి పెద్దగా అరుస్తూ ఉంది. పెద్దగా చివరికి చుట్టుపక్కల వింటారన్న ఉద్దేశంతో అమ్మాయి నోరు, ముక్కు గట్టిగా నొక్కిపెట్టి ఉన్నాను. దానివలన అమ్మాయి డెడ్ బాడీని ఎలా చేయాలో అర్థం కాక నేను ఈ విధంగా మరి కత్తిని ఒకటి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకొని మరి అమ్మాయి శరీర భాగాలు 3 భాగాలకు కట్ చేశాను. తల, మొండెం, చేతులు, కాళ్ళు అన్నీ కూడా కట్ చేసేసి ముందుగా ఈ చేతులు, కాళ్ళు, తల తీసుకెళ్ళి మనం ఈ అడివరం రోడ్డు ప్రాంతంలో, నిర్మానుష ప్రాంతంలో పెట్రోల్ బస్సు తగలబెట్టానని చెప్పి చెప్తున్నాడు. మిగతా భాగాలు కూడా డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశంతోనే అతను ప్రయత్నం చేశాడు. ముందుగా ఈ ఇంట్లో ఉన్న ఏదైతే కట్ చేసిన తర్వాత రక్తం ఉంటాయి, ఆ రక్తం మరపలు కూడా కంప్లీట్గా వాష్ చేసి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ఏదైతే ఈ నేరం జరిగిందో ఈ నేరం ఏం జరగలేదు, ఇక్కడ ఏం జరగలేదన్న విధంగా ఆ నేరం నుంచి తప్పించుకునేదానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశాడు. మరి ఈ ఏదైతే ఇప్పుడు కాళ్ళు ఉన్నాయి, కాళ్ళని తీసుకెళ్ళామనో సూట్ కేసులో పెట్టున్నాడు, మొండి భాగాన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో దాచిపెట్టున్నాడు. వీటిని ఏ విధంగా డిస్పోజ్ చేయాలో అర్థం కాకే మరి అతని ధైర్యం చాలకే పోలీస్ స్టేషన్కి లొంగిపోయినట్టు తెలుస్తాం. ఓకే సార్, ఒక స్పెక్యులేషన్ అంటే అమ్మాయి కేవలం ఈ డబ్బులు వేధించడం అన్నది పక్కన పెడితే అతని ఐడి కార్డు వెనక్కి తీసుకుంది, అట్లాగే వాళ్ళ వైఫ్కి కొన్ని పరిచయాలు ఉన్న విజువల్స్ కావచ్చు, లేక ఫొటోస్ పంపింది అని చెప్తున్నారు. అందులో ఏమైనా వాస్తవం ఉందా? అది ఫోటోలు పంపించేది అది బెదిరిస్తుంది అన్నట్టు చెప్పారు. కానీ మరి ఫోటోలు అయ్యి అనేది కూడా మనం ఆ వైఫ్ని కూడా విచారించాలండి. వైఫ్ని విచారిస్తే అప్పుడు తెలుస్తాం. ఓకే సార్, ఫైనల్గా వీళ్ళ వ్యవహారం ఒక ఇల్లీగల్ వ్యవహారంగానే చెప్పుకుంటున్నారు. అయితే డేటింగ్ యాప్లో ఉన్నప్పటికీ మ్యారేజ్ అయినట్టు ఆ అమ్మాయికి తెలిసి ఉండొచ్చు కదా, అట్లాంటప్పుడు ఒక మ్యారీడ్ పర్సన్తో ఎట్లాగా రిలేషన్ కొనసాగిస్తానని అనుకుంది. ఈ విషయం ఎందుకు వాళ్ళిద్దరూ ఘర్షణ పడ్డారు? అదే అండి, మనకి అమ్మాయికి ఇతనికి 2024లో పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిన విషయం కూడా తెలిసిన తర్వాత కూడా మరి అమ్మాయి వీడు ఇద్దరు కూడా రిలేషన్షిప్ అనేది కంటిన్యూ జరిగింది. మరి అమ్మాయి తెలిసే జరిగింది. ఓకే, హత్యకి సంబంధించి వెపన్స్ ఎట్లా తీసుకొచ్చినట్టు అదే చనిపోయిన తర్వాత ఇంట్లో కత్తిలు మంచి దొరకలేదండి. వీడు ఏం చేశాడంటే ఒక ఆన్లైన్ ద్వారా దీన్ని బుక్ చేసుకున్నట్టండి. ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుని ఆ కత్తి మరి కొద్ది నిమిషాలనే వచ్చేసిందంట. మరి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న ఆ కత్తితోనే అమ్మాయి శరీర భాగాన్ని కట్ చేయడం జరిగింది. ఓకే, ఫైనల్గా నిందితుడి మీద ఎలాంటి సెక్షన్ల మీద కేసు నమోదు చేశారు? అట్లాంటి అంశం మీద ఎంతకాలం శిక్ష పడే అవకాశం ఉంది? ఇప్పుడు ఇతను చేసిన నేరానికి 302 అదే మర్డర్ అండి. మర్డర్ తర్వాత స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్. మర్డర్ అనేది దాదాపు లైఫ్ దాకా ఉంటుందండి. లైఫ్ దాకా ఉంటుంది. మరి చేసిన
ఈ మోడ్ ఆఫ్ డెత్ అనేది చాలా చాలా దారుణంగా చేశాడు కాబట్టి మరి ఈ కేసులో అన్ని రకాలుగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి సైంటిఫిక్ ఎయిడ్స్ ఉపయోగించేసి టెక్నికల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసి అతనికి కఠిన శిక్ష విధించే విధంగా మరి ఆ విధంగా దర్యాప్తు చేయడం జరుగుతుంది. మరి ముద్దాయిని అరెస్ట్ చేశాం, ఈరోజు కోర్టుకు కూడా పంపడం జరుగుతుంది. ఇది ఏసీపీ శ్రీనివాసరావు గారి మాటలు బట్టి ఒక డేటింగ్ యాప్ ద్వారా ఈ రవీంద్ర అలాగే మౌనిక పరిచయం జరిగింది. అయితే తర్వాత పరిణామాల నేపథ్యాన అతను ఆమెను దూరంగా పెట్టాలనే ప్రయత్నంలో భాగంగా ఈ హత్య చేశారు. అలాగే హత్య అనంతరం కూడా సాక్ష్యాధారాలను కనుమరుగు చేసే ప్రయత్నం కూడా చేసినట్టు విచారణలో స్పష్టంగా వెల్లడైంది. ఈ దశలో అసలు హత్యకు ఎలాంటి కారణం అన్న విషయం ఇంకా మరింత లోతుగా విచారణ జరిపే అవకాశం ఉంది. నిందితుడు మాత్రం డబ్బు కోసం ఆమె వేధించడంతో ఇలా హత్య చేసినట్టు చెప్తున్నారు. అయితే చాలా వరకు నిందితులు తప్పించుకోవడానికి కూడా కొన్ని అంశాలు ఈ రకంగా చెప్పే అవకాశం ఉండడంతో దీనికి సంబంధించి సాక్ష్యాధారాలు అలాగే రుజువులు కూడా సేకరించే పనిలో ఉన్నట్టు ఏసీపీ శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.